రమణ గోగుల 2000 సంవత్సరానికి అటూ ఇటూ ఓ 10 ఏళ్ల పాటు తెలుగు సినిమా సంగీత ప్రియులను ఉర్రూతలొగించిన మ్యూజిషియన్. విదేశాల్లో ఉన్న అతను ప్రేమంటే ఇదేరాతో సంగీత దర్శకుడిగా పరిచయమై యువరాజు, తమ్ముడు, బద్రీ, జానీ, లక్ష్మి, మౌనమేలనోయి, యోగి లాంటి మ్యూజిక్ హిట్లతో అప్పటి యువతను ఒక ఊపు ఊపేశాడు. అయితే తర్వాత దేవిశ్రీ ప్రసాద్, చక్రి, తమన్ లాంటి యువ సంగీత తరంగాల జోరును తట్టుకోలేక ఆయన కనుమరుగైపోయారు. ఆ తర్వాత అమెరికాలో ఏఐ, డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్స్ కంపెనీలో పనిచేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇలా గత 10 ఏళ్లలో రమణ గోగుల ఏ చిత్రానికీ సంగీతం అందించలేదు. ఆయన్ని అందరూ మరిచిపోయారు. ఇలాంటి సమయంలో సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావుపుడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అనూహ్యంగా రమణ గోగులను తెరపైకి తీసుకొచ్చి ఒక పాట పాడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అనుకోకుండా ఈ పాట పాడిన రమణ గోగుల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఒక ఊపు ఊపేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంలో మధుప్రియతో కలిసి రమణ గోగుల పాడిన గోదారి గట్టుమీద పాట ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ లో మోత మోగిపోతోంది. ప్రత్యేకమైన మ్యాజిక్ ని సినిమాకు జోడించే ప్రయత్నమే ఈ పాట. ముందు ఈ పాట విని మామూలుగానే ఉంది కదా అనుకున్నారు కాని ఇది నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేసింది. సింపుల్గా అనిపిస్తూనే మంచి బీటుతో జనాలు పాడుకునేలా, స్టెప్పులేసేలా ఉండటంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఈ పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చింది రమణ గోగుల వాయిసే అనడంలో సందేహం లేదు. ప్రేమంటే ఇదేరా సినిమాతో వెంకీకి సంగీత దర్శకుడిగా మరుపురాని ఆల్బం ఇచ్చిన రమణ గోగుల 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు గోదారి గట్టుమీద పాటతో సింగర్ గా గుర్తుండిపోయే పాటను అందించాడు. ఇంత గ్యాప్ తర్వాత వచ్చి ఇలా ఒక పాటతో ఊపేయడం రమణ గోగులకే చెల్లింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే మున్ముందు గోగుల టాలీవుడ్లో కనిపించనుంది. ఇదిలా ఉంటే రమణ గోగుల సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, పాప్ సింగర్గా ప్రపంచానికి పరిచయమైంది మాత్రం 1996లో తన టీంతో కలిసి మిస్టీ రిథమ్స్ ఇండీ పాప్ స్టూడియో ఆల్బం అయ్యే లైలాతో పాటు ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఇది భారతదేశంలోని ఎంటీవీ, ఛానల్ వి లాంటి మ్యూజికల్ బేస్డ్ ఛానల్లో బ్లాస్ట్ అవ్వటం తెలుగు సినీ ప్రపంచం ఆయనను టాలీవుడ్ కి ఆహ్వానించింది. ఇలా 3 దక్షిణ భారత భాషలలో దాదాపు 25 సినిమాలకు సంగీతం అందించారు. ప్రేమంటే ఇదేరా తెలుగులో సంగీత దర్శకుడిగా ఆయన మొదటి సినిమా. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ కావటంతో ఆ తర్వాత తమ్ముడు, బద్రీ, యువరాజు లాంటి సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత బోనీ సినిమా నిర్మించి నిర్మాతగానూ మారాడు ఆయన. అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా రమణ గోగుల డౌన్ ఫాల్ లో ఉన్నారు. అలాంటి సమయంలో బోనీ సినిమాను నిర్మించటం పెద్ద రిస్క్ అని సన్నిహితులు, ఇండస్ట్రీ వారు రమణ గోగులకు చెప్పినా పట్టించుకోకుండా సుమంత్, కృతి కర్బంద జంటగా బోనీ చిత్రాన్ని నిర్మించారు. అసలే సుమంత్ అంటే పెదవి విరుస్తున్న సమయం. అలాంటిది బాగానే బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించటం సాహసం. కానీ కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇలా ఫైనల్ రన్ లో బోనీ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఫైనాన్షియల్ గా దెబ్బతిన్నారు. దానికి తోడు పాటల్లో ఆయన గొంతు బాగున్నా మధ్యలో వచ్చే అరుపులు, కేకలు బాగోలేదని ఫిలిం ఛాంబర్ నుంచి సూచనలు అందాయి. అయినా ఆయన పంథా మార్చుకోకపోవడంతో ఇండస్ట్రీనే పక్కన పెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సంగీత దర్శకుడిగా ఆయన చివరి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఈ సినిమాకు ఆయన సంగీత దర్శకుడంటే ఎవరూ నమ్మలేరు. కానీ ఇదే నిజం. ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆయనకే మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశాలనిస్తూ ఉండేవారు. మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అతన్ని పక్కన ఎందుకు పెట్టేశాడా అనే టాక్ ఉంది. దానికి గల కారణమేంటి అంటే రమణ గోగుల ప్రొడ్యూసర్గా మారి సుమంత్ను హీరోగా పెట్టి బోనీ అనే ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవటంతో గోగుల అప్పటినుంచి ప్రొడక్షన్ మీదే ఉండేవారట. సినిమాలకు మ్యూజిక్ ఇవ్వలేడేమో అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అతన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఎట్టకేలకు ఇప్పుడు సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాలో రమణ గోగుల ఒక పాటను పాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పాట కోసం రమణ గోగుల దాదాపు 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ పాట ద్వారా ప్రేక్షకుల్లో ఒక మంచి ఊపును తీసుకురావడమే కాకుండా వింటేజ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ ని రీక్రియేట్ చేయటానికి రమణ గోగుల సిద్ధమవుతున్నట్టుగా వార్తలు బయటకు రావటంతో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.